నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని దీపావళి పండుగ ముగిసే వరకు ఈ నెల రోజుల సీజన్ను ఎన్డీఏ సర్కార్ హైజాక్ చేసింది. జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్న పన్నుల్ని హేతుబద్ధీకరణ చేయడం వల్ల పేద మధ్యతరగతుల ప్రజలకు బాగా ఆదా అవుతుందని, అందువల్ల ఈ సీజన్ను పొదుపు ఉత్సవంగా పాటించాలని దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాల్ని కూడా ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ దీంతో పాటు మరో అంశాన్ని కూడా జోడించింది. అయితే దాన్ని అధికారిక కార్యక్రమాల్లో కలపకుండా పార్టీ వేదికల ద్వారా ప్రచారం చేసుకోవాలని సంకల్పించారు. వసూలు చేసిన కరెంటు బిల్లుల్లో యూనిట్కు 13 పైసల చొప్పున తిరిగి వినియోగదారులకు జమ చేస్తారట. దీన్నే ట్రూ డౌన్ అంటున్నారు. ఇది చరిత్ర ఎరుగని మహత్కార్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేసేశారు. నిజంగా ఇవి సంబరాలు చేసుకోదగిన సందర్భాలేనా? ఒంటి నిండా వాతలు పెట్టి అక్కడక్కడ ఆయింట్మెంట్ రాస్తే ఉపశమనం లభించినట్టేనా? ఆ బాధితుడు అందుకు కృతజ్ఞతగా ఎగిరి గంతేసి పండగ చేసుకోవాలా? జీఎస్టీని హేతుబద్ధం చేస్తున్నారంటే 8 ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం నిర్హేతుకమైనదని అంగీకరించినట్టే కదా. ఈ 8 ఏళ్లుగా సాధారణ ప్రజల రక్తాన్ని తాము జలగల్లా పీల్చుకున్నామని పరోక్షంగా చెప్పినట్టే కదా. ఈ హేతుబద్ధీకరణ వలన ప్రజలకు 2.5 లక్షల కోట్ల మేరకు లబ్ధి జరుగుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇందులో మళ్లీ కొన్ని మెలికలున్నాయి. అందువల్ల ప్రభుత్వం చెబుతున్నంత స్థాయిలో ఉపశమనం కలుగుదనే వాదన ఉంది. స్థూలంగా పన్ను రేట్లు తగ్గడం వలన అదే నిష్పత్తిలో వినిమయం కూడా పెరిగి ప్రభుత్వ ఖజానాకు వాటిల్లే నష్టం నామమాత్రంగానే ఉండబోతుంది అన్నది ఎస్బీఐ ఇదివరకే అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ నవరాత్రి వేడుకల్లో వివిధ అంశాల వారీగా 25% నుంచి 100% వరకు గతంతో పోలిస్తే అమ్మకాలు పెరిగాయని అధికార వర్గాలను ఉటంకిస్తూ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ 8 ఏళ్లలో అమలు చేసిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధానం వల్ల ప్రజలకు జరిగిన నష్టమెంత అనే దానిపై మాత్రం ఎటువంటి సింహావలోకనం అధికారికంగా జరగలేదు. తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు ప్రపంచ బ్యాంకు దృష్టిలో అల్పాదాయ దేశాలు, అంటే పేద దేశాలు. ఇందులోకి మన 70% జనాభా వస్తుంది. అంటే మన దేశంలోని 100 కోట్ల మంది జీవన ప్రమాణాలు ఆఫ్రికా ఖండంలోని అవి పేద దేశాలు ప్రజలతో ఇంచుమించు సమానం అన్నమాట. ఇదిగో ఈ నిరుపేదలే గడిచిన 1 సంవత్సరంలో వసూలైన జీఎస్టీలో అత్యధిక భాగాన్ని చెల్లించారు. ఈ ప్రజలకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగించడాన్ని స్వాగతించవలసిందే. కానీ ఈ ప్రభుత్వమే చెబుతున్నట్టు 8 ఏళ్ల నిర్హేతుక విధానానికి పేదలు చెల్లించిన మూల్యాంకనం సంగతి కనీసం క్షమాపణలైనా చెప్పారా? పైగా పండగ చేసుకోమనడం ఒక క్రూర పరిహాసం. ఇటువంటి పరిహాసాలు చేయడం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబుకు పరిపాటి. కరుడుగట్టిన పేద ప్రజల వ్యతిరేకంగా ఆయనది చెక్కు చెదరని ట్రాక్ రికార్డ్. గడిచిన ఎన్నికలకు ముందు ఆయన చేసిన అనేక బూటకపు వాగ్దానాల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామనేది ఒకటి. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 15,450 కోట్ల మేరకు ట్రూ ఆఫ్ పేరుతో జనాన్ని బాదారు. విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిన దానికంటే విద్యుత్ కొనుగోలు పంపిణీ మీద ఎక్కువ వ్యయమైతే ఈఆర్సీ అనుమతితో పెరిగిన వ్యయానికి అనుగుణంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తారు. వివిధ కారణాల వల్ల ఆమోదించిన వ్యయం కంటే తక్కువ ఖర్చు అయినప్పుడు ఆ మిగులును వినియోగదారులకు రీఫండ్ చేయవలసి ఉంటుంది. తొలి రోజుల్లో బాధేసిన 15,545 కోట్ల బాధులకు తోడు మరో విడత 2,700 కోట్ల బాధులకు ప్రతిపాదనలు పంపించారు. ట్రూ డౌన్ చేయవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అందులో 1800 కోట్లు బాధుడికే ఈఆర్సీ అనుమతించింది. ఆ సొమ్మును అప్పటికే వసూలు చేసినందున 900 కోట్లు వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే వినియోగదారులపై ట్రూ ఆఫ్ పేరుతో బాధేసి వసూలు చేస్తున్న మొత్తం 15,545 కోట్లు. ట్రూ ఆఫ్ కు అదనపు ప్రతిపాదన 2,700 కోట్లు వేరసి 18,000 కోట్లు పైచిలకు. ఇందులో 900 కోట్లను రీఫండ్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. మొత్తం బాధుడిలో ఇది 5%. వినియోగదారుల్ని జేబులో నుంచి రూపాయి లాగేసుకుని ఓ 5 పైసలు చేతులు పెట్టి ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు. మొదట్లో ఇదో గొప్ప వరంలా ఎల్లో మీడియా, దేశం పెద్దలు తెగ హడావిడి చేశారు. కానీ ఈఆర్సీ ఆదేశాల సంగతి బయటపడేసరికి జీఎస్టీ ఉత్సవాల్లో కలపకుండా విడిగా పార్టీ వేదికల ద్వారా ఇదో అద్భుత చర్యగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు స్వయంగా ఇది కనివిని ఎరుగని కార్యక్రమంగా వర్ణించుకున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా ఛార్జీలను తగ్గిస్తున్నామని, ఇది తమ సమర్థ నిర్వహణ ఫలితమని ఆయన చెప్పుకొచ్చారు. 100 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించడమా ఎన్నికల హామీని నెరవేర్చడం అంటే? దీన్ని సమర్థవంతమైన నిర్వహణగా పరిగణించాలా? ప్రజలకు ఇటువంటి షాకులు ఇవ్వడం, పండుగ చేసుకోమనడం చంద్రబాబు సర్కార్కు అలవాటే. ఈ 16 మాసాల కాలంలోనే ఆయన సర్కార్ చేసిన గాయాలు పేద మధ్యతరగతి ప్రజలు నిలువెల్లా కనిపిస్తున్నాయి. చేసిన నమ్మక ద్రోహాలకు ఊరూరా శిలాపలకాలు వేయొచ్చు. ఏటా సుమారు 32,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా
అంచనా వేసిన ఆడబిడ్డ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్న హామీని ఎగవేసి మిగిలిన హామీలను అరకొరగా అది ఏడాది ఆలస్యంగా ప్రారంభించి సూపర్ 6 ను అమలు చేసేశామని చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది అనుకోవాలి. ఈ 16 మాసాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కొలువులు తీసి నరేగా పథకాన్ని నీరుగార్చి గ్రామీణ ఉపాధిని దెబ్బతీసినందువల్ల జరిగిన నష్టమెంత, పేద ప్రజలు కోల్పోయిన ఆదాయం ఎంత లెక్క తీయాలి కదా. ప్రజా ఆరోగ్యాన్ని పడకేయించిన కారణంగా ఆరోగ్యశ్రీని కోమాలోకి పంపినందువల్ల ఆరోగ్య ఆసరా గొంతు నులిమిన ఫలితంగా అంబులెన్స్ సర్వీసులకు పెట్టిన పంచర్ల పాపం వలన పేద మధ్యతరగతి ప్రజలకు జరుగుతున్న నష్టమెంత, వైద్య వ్యాపారులకు వనగూరిన లాభమెంత, విద్యారంగంలో గేమ్ చేంజర్ వంటి నాడు నేడు అనే బృహత్తర కార్యక్రమాన్ని నిలిపివేసి పేద విద్యార్థులు అందుకున్న ఉన్నతమైన వస్తువులను ఊదిపారేసినందువల్ల 5.5 లక్షల మంది పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేశారు. ఫలితంగా విద్య వ్యాపారాలకు కలిగిన లాభమెంత, పేద ప్రజలకు కలిగిన నష్టమెంత. జగన్ ప్రభుత్వం కొనసాగి ఉంటే అప్పటికే పూర్తయిన 10 లక్షల ఇళ్లకు అదనంగా మరో 10 లక్షలు పూర్తయ్యేవి. ఆ కుటుంబాల కలను కాల్చేసినందుకు వారి గుండెల్లో గూడు కట్టుకున్న విషాదపు విలువెంత. 30 లక్షల మంది నడి వయసు స్త్రీల చేయూతను లాగేసినందువల్ల ఆ మహిళలు చేస్తున్న ఆక్రందనను ఎలా ఉపశమింపజేస్తారు? ఇటువంటి పర్యవసానాలు ఈ 16 మాసాల పాలన ఫలితంగా ఎన్నో ఉన్నాయి. అన్ని లెక్కలు వేసి లాభపడ్డ వాళ్లను పండుగ చేసుకోమంటే బాగుంటుంది. గాయపడిన వారితో గేమ్స్ ఆడడం అమానుష్యం.